పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్ళి దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడి ఆశీర్వాదం తీసుకున్నా. ఇలా ఈ రోజే స్పెషల్ ఎందుకో తెలుసా? ఎందుకో చెప్తా వినండి. ఈ రోజు నా పుట్టినరోజు, అందుకే. అవును, అడగడం మర్చిపోయినా, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి నాకు. ఇది నా బర్త్డే గిఫ్ట్ మా ఎంకే అన్న ఇచ్చిండు. అక్కడ గుడికెళ్ళి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకున్నా. మరి మా ఇంటికి వచ్చి ఇక్కడ ఈ దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఈ దేవుళ్ళు అంటే ఎవరో అనుకుంటున్నారు కదా, వీళ్ళే వాళ్ళు. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న. అందుకోసమనే ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నా. తర్వాత చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళి చదువుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒక కారణం అయినటువంటి మా అక్క బావల ఆశీర్వాదం కూడా తీసుకున్నా. ఇలా చేస్తుంటే మా కోడలు చూడండి ఎలా చూస్తున్నా. ఇంకా అతి ముఖ్యమైన నా ధైర్యం, నా బలం, నా అండ వీడేవాడు నా తమ్ముడు, నా బంగారు బొమ్మలు. పెద్ద కోడలు చిన్న కోడలతో అలా సరదాగా ఒక ఫోటో. నా బర్త్డే స్పెషల్ గా ఏదో ఒక స్వీట్ మెమొరీ ఉండాలని మా బావ ఆలోచించి నేను హైదరాబాద్ లో ఉన్నోన్ని ఇంటికి రప్పించింది. ఎందుకంటే మా పెద్ద కోడల్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి. అందుకోసమనే అందరం అలా స్కూల్కి వెళ్ళాం. మా తమ్ముడు, నేను, మా అక్క, బావ స్కూల్కి వెళ్ళేసరికి మమ్మల్ని అందరిని చూసి ప్రిన్సిపాల్, స్టాఫ్ అందరూ షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఒక్క మంది జాయిన్ చేయించడానికి ఇంతమంది వచ్చారా అని. మరి గట్లుంటది మన ప్రేమానురాగాలంటే. అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కోడళ్ళు అల్లుళ్ళు అంటే ఎంతైనా మన ప్లేట్ కదా. మేమందరం చాలా భయపడ్డాం. ఎందుకో తెలుసా? మా కోడలు అసలు స్కూల్లో ఉంటుందో ఉండదో అనుకొని. కానీ బట్ అక్కడ ఆట వస్తువులు చూసాక ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే వెంటనే ప్రిన్సిపాల్ ని కలిసి డైరెక్ట్ గా అడ్మిషన్ తీసుకున్నాం. అక్కడ స్టాఫ్ తో మాట్లాడి ఎడ్యుకేషన్ గురించి ఎవ్రీథింగ్, క్లాస్ రూమ్లు అన్ని అబ్జర్వ్ చేసి ఆ చిట్టి తల్లికి అన్నింటిని చూపించి ఆ స్కూల్లో జాయిన్ చేయించాం. ఇక నా బర్త్డే సెలబ్రేషన్ విషయానికి వస్తే వస్తూ దారి మధ్యలోనే మా బావ తమ్ముడు కలిసి కేక్ తీసుకొచ్చారు, బ్లాస్టులు తీసుకొచ్చారు. సూపర్ గా, అసలు నా లైఫ్ లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేని విధంగా ఎక్సలెంట్ గా సెలబ్రేట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి నా ఫోటోలను మీరే గమనించండి, ఎంత బాగా సెలబ్రేట్ చేశారో నా బర్త్డేని. అదే విధంగా నా బర్త్డేకి చాలా మంది విచ్చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా బర్త్డే సందర్భంగా మీకు ప్రత్యక్షంగా కలవకపోవచ్చు. అందుకోసమనే ఇలా అరోక్షంగా అయినా మీ ముందుకు ఇలా కనిపించాలని నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే వీడియోస్, ఫోటోలన్నీ ఒక వీడియో రూపంలో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నా. నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో మీ కామెంట్ల ద్వారా నా వీడియోకి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ ప్రేమకు సదా బానిసనై ఉంటానని నేను మీ అందరికి తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఆల్.